ఒక 2 నిమిషాలు కృష్ణానది గురించి మనము చర్చించుకోవాల్సి వస్తే, కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు నికర జలాలు. నీళ్లను 3 రకాలుగా మనం చర్చించుకుంటాం: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. నికర జలాలు అంటే గ్యారెంటీగా నీళ్లు వస్తాయనేది. మిగులు జలాలు అంటే అప్పుడప్పుడు కొంచెం అధికంగా సీజన్లో వానలు ఎక్కువ పడితే మిగులు జలాలు. వరద జలాలు అంటే అనుకోకుండా తుఫాన్లు వచ్చో లేకపోతే ఏదైనా కారణాల చేత విపరీతమైన నీళ్ళు వచ్చినప్పుడు వచ్చేటి వరద జలాలు. నీళ్ళని 3 రకాలుగా విభజించినప్పుడు నికర జలాల మీద స్పష్టమైన కేటాయింపులు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీల కేటాయింపులు జరిగితే, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 3 రాష్ట్రాలు కాస్త 4 అయినాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 4వ రాష్ట్రంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. మరి ఆనాడు విభజన సందర్భంగా ఈ నీళ్ల కేటాయింపులు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వివాదాలు వస్తాయనే ఆనాడు ముందస్తు ఆలోచనతోని మన్మోహన్ సింగ్ గారు అందరి సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ 2 రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ల వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది.